నమస్కారం ఫ్రెండ్స్. మీ దగ్గర ఎక్స్ట్రా ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డి ఉందా? లేదా మీ ల్యాప్‌టాప్ స్టోరేజ్ పెంచుకోవాలనుకుంటున్నారా? మార్కెట్‌లో చాలా ఎన్‌క్లోజర్‌లు ఉన్నాయి. కానీ వేడి తగ్గించడానికి ఇన్‌బిల్ట్ ఫ్యాన్ ఉన్న ఎన్‌క్లోజర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం పిఐ బాక్స్ నుంచి వచ్చిన ఈ పవర్‌ఫుల్ ఎన్‌విఎంఈ టు ఎస్ఎస్‌డి ఎన్‌క్లోజర్ అన్బాక్స్ చేయబోతున్నాం. దీని స్పెషాలిటీ ఏంటో, ఇది ఎంత స్పీడ్ ఇస్తుందో ఈ వీడియోలో చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా బాక్స్ ప్యాకేజింగ్ చూస్తే చాలా సింపుల్గా ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ద ఎన్క్లోజర్ చూడండి. ఇది చాలా ప్రీమియం అల్యూమినియం ఫినిషింగ్తో ఉంది. లోపల చిన్న ఫ్యాన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. కేబుల్స్ దీంతో పాటు 2 రకాల కేబుల్స్ ఇచ్చాడు. ఒకటి యూఎస్బి టు టైప్ సి కేబుల్ అండ్ యూఎస్బి టు యూఎస్బి ఏ టు ఏ కేబుల్ అయితే ఇచ్చారు. అంటే మీరు మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. ఇది టూల్ ఫ్రీ డిజైన్ కాబట్టి దీన్ని ఫిక్స్ చేయడానికి రబ్బర్ పాసెస్టర్లు లాంటివి కూడా ఇచ్చారనమాట. ఒక థర్మల్ ప్యాడ్ కూడా ఇచ్చారు. అంటే ఇది హీట్ అబ్జర్వర్గా కూడా పనిచేస్తుంది అనమాట. వీటి మెయిన్ ఫీచర్స్ గురించి ఒకసారి చూస్తే, వీటి స్పీడ్ వచ్చేసి ఇది యూఎస్బి 3.2 Gen 2కి సపోర్ట్ చేస్తుందంటే మీకు దాదాపు 10 Gbps వరకు బ్లేజింగ్ స్పీడ్ అనేది వస్తుంది. కాంపాటబిలిటీ వచ్చేసి ఇది ఎంకి మరియు బిఎంకి రెండిటికి సపోర్ట్ చేస్తుంది. అలాగే 2230, 2242 వంటి డిఫరెంట్ సైజుల్లో ఉండే ఎస్ఎస్డీలని ఇందులో వాడుకోవచ్చు. కూలింగ్ ఫ్యాన్ ఉంది కాబట్టి దీంట్లో సాధారణంగా ఎస్ఎస్డీలు వాడేటప్పుడు చాలా వేడెక్కుతాయి. అంటే మనము డేటాని కాపీ పేస్ట్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా డేటా మాడిఫై చేసేటప్పుడు కానీ ఎస్ఎస్డీలు అనేవి సాధారణంగానే చాలా హీట్ ఎక్కుతాయి. ఇది ఒక చిన్న చిప్ టైప్ డివైస్ కాబట్టి. కాకపోతే ఇందులో ఉన్న కూలింగ్ ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ అనేది చాలా వరకు తగ్గి మనకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది తగ్గకుండా ఉంటుంది. మీకు గుర్తుంది కదా, నేను లాస్ట్ వీడియోలో WD బ్లూ ఎన్విఎంఈ ఎస్ఎస్డీని అన్బాక్స్ చేశాను. ఇప్పుడు ఆ ఎస్ఎస్డీని ఈ పిఐ బాక్స్ ఎన్క్లోజర్లో పెట్టి ఒక హై స్పీడ్ ఎక్స్టర్నల్ పోర్టబుల్ ఎస్ఎస్డీగా మార్చిపోతున్నాను. ఇది చాలా ఈజీ. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చాలామంది కామెంట్ రూపంలో నన్ను అడిగారు, ఒకవేళ ఇలాంటి ఇంటర్నల్ ఎన్విఎంఈ ఎస్ఎస్డీని తీసుకుంటే దీన్ని ఎక్స్టర్నల్గా ఎలాగా వాడుకోవచ్చు, అసలు వాడుకునే ఛాన్స్ ఉందా అని వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో అనేది కూడా స్పెషల్గా చేస్తున్నాను. సో జస్ట్ దీన్ని ఎలా చేయాలంటే, ఒకసారి స్లైడ్ చేసి మన దగ్గర ఉన్న ఎస్ఎస్డీని ఇన్సర్ట్ చేసి రబ్బర్ లాక్తో సెక్యూర్ లాక్ చేస్తే చాలు. టూల్స్ అవసరమే లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక ఫాస్ట్ పోర్టబుల్ డ్రైవ్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో మీరు ఎస్ఎస్డీని ఎక్స్టర్నల్ డ్రైవ్గా మార్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీని లింక్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీని స్పీడ్ టెస్ట్ కూడా ఒకసారి చెక్ చేస్తాము. చూడండి, ఒకసారి నేను ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇది ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో ఒకసారి చూడొచ్చు. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది చాలా హైగా ఉంది. సో మనము ఈ విధంగానే ఇంటర్నల్గా వాడే ఒక ఎస్ఎస్డీని తీసుకొని దాన్ని ఇలా ఈ పిఐ బాక్స్ లాంటి ఒక ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి ఎన్క్లోజర్ అంటారు వీటిని యూజ్ చేసి ఒక ఇంటర్నల్ ఎస్ఎస్డీని కూడా మనం ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీగా మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనము ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీ మీద పెట్టేదానికన్నా కూడా ఒక 2,000 to 3,000 తగ్గి ఆటోమేటిక్గా దీన్ని ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీగా వాడుకునే దానికి ఛాన్స్ అయితే ఉంది. పైగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో మనము ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీల మీద ప్యూర్ ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీల మీద ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టే బదులు దీన్ని పెట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే, స్పీడ్ అనేది కూడా మనకి ఎక్కువ అయితే స్పీడ్ ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది అంటారు కదా. సో కాపీ పేస్ట్, రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు జనరల్గా ఏంటంటే ఇంటర్నల్ ఎస్ఎస్డీలో ఉన్నంత రీడ్ అండ్ రైట్ స్పీడు ఆ అమౌంట్కి ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీలో అంటే చాలా ఎక్కువైపోతుంది. సో బట్ దీనివల్ల ఏమవుతుందంటే మనకి మేజర్ అడ్వాంటేజ్ అనేది తక్కువ రేటుకి హై డేటా స్పీడ్ అనేది, హై రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది మనకి దొరుకుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో ఎస్ఎస్డీని ఎక్స్టర్నల్ డ్రైవ్గా మార్చుకోవడానికి ఇది చాలా ఒక బెస్ట్ ఆప్షన్. దీని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టెక్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.